తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ ఓబీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆనంద్ రెజెన్సీలో సమావేశం నిర్వహించారు. ఓబీసీ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొవ్వూరి శ్రీనివాస్, ఇతర నాయకులు బెజవాడ రంగారావు, సోడదాసి, మార్టిన్ లూథర్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని తెలియజేశారు. తెలంగాణలో ప్రకటించినట్లుగానే ఏపీలో త్వరలోనే జరిగే కార్పొరేషన్, పంచాయతీ, ఇతర స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదే రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తున్నట్లుగా వైసీపీ బీసీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించడం హేయం, సిగ్గుమాలిన చర్య అని తెలిపారు. కేసులకు భయపడే మతతత్వ బీజేపీకి మద్దతునిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీసీ, ఓబీసీ నాయకులు గణేష్, వీర్రాజు, సుబ్బారావు, సముద్రం, పట్నాల శ్రీనివాస్, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన బీసీ నాయకులందరితో కూర్చొని ఓబీసీ మీటింగ్గా వేసుకొని ఇప్పుడు మేము అందరూ నిర్ణయించుకున్నది ఏంటంటే, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ మరో ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ని బీసీలకి ఇవ్వాలి. అలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. దీనికోసం ఇవాళ ప్రత్యేకంగా ఓబీసీలందరం కూడా కూర్చొని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మరో ఎన్నికల్లో కానీ రాజ్యాంగపరంగా దీన్ని చట్టసభల్లో ఆమోదం జరిపించి ఇది రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమండ్రిలో మన మార్టిన్ లూథర్ గారి సారథ్యంలో అందరూ పెద్దవాళ్ళు బీసీ లీడర్లు అందరినీ కాకిస్తారు. కోరూరు శ్రీనివాస్ గారిని అందరూ పెద్ద పెద్ద కాకిసి రేపు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వాటిలో కూడా రిజర్వేషన్ కల్పించి, అలాగే బీసీలకి చట్టసభల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వెళ్ళేలాగా అవకాశం గవర్నమెంట్ కల్పించాలని, ప్రధానమంత్రి బీసీ ఉన్న వల్ల మనకి ఏళ్ళ చట్టసభల్లో బీసీలు అసెంబ్లీకి, ఎంపీలకు కూడా జిల్లాకి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ రిజర్వేషన్ తీర్మానం చేసి పంపి రిజర్వేషన్ మనకి బీసీలకు న్యాయం జరిగేలాగా కేంద్ర గవర్నమెంట్ను, స్టేట్ గవర్నమెంట్ కలిపి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ సొంటు నాగరాజు గారు ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం, తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు వేరే పని మీద వెళ్ళడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని 26వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఓబీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మరి ఇలా భారతదేశంలో చూసినట్లయితే తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి బీసీలకు అండగా ఉంటూ అసెంబ్లీ తీర్మానం చేసి మరి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అయితే తక్షణం కూడా అమలు అయ్యే విధంగా మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అన్ని కేటగిరీలో కూడా వర్తింపజేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.